Hello, aspirants. Welcome back to Competitive Hunters Panchagnan series. So, కొంత time తీసుకున్నాను for making another class. So, I hope you understand. And here our topic 3, chemistry in everyday life. So, మనము Panchagnan series SSC MTS oriented. ఆల్రెడీ మనం చాలా క్లాసెస్ అండ్ జోగ్రఫీ అండ్ హిస్టరీ కంప్లీట్ చేసాము. నౌ వీఆర్ ఇన్ జనరల్ సైన్స్ అండ్ టాపిక్ 3 అండ్ ఫ్రమ్ టుడే యూ విల్ గెట్ వీడియోస్ ఆన్ డైలీ బేసిస్. ఓకే, యా. సో ఎందుకు లేట్ అయింది అని అంటే సిఐఎస్ నేను కొంచెం కంటెంట్ ప్రిపేర్ చేయడంలో కొంచెం బిజీగా ఉన్నాను ఫర్ ఏపీఎఫ్పిఓ మెయిన్స్ కోసము. సో దట్స్ వై కొంచెం డిలే అయింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో నేను ఒకదాన్ని మొత్తం ఛానల్ని మెయింటైన్ చేస్తున్నాను అన్న సంగతి మీకు తెలిసిందే. యా, సో దట్స్ వై కొంచెం డిలే అయింది. బట్ ఫ్రమ్ టుడే ఐ విల్ మేనేజ్ అండ్ ఐ విల్ పోస్ట్ డైలీ కనీసం 1 క్లాస్ అని వచ్చేటట్టు ఐ విల్ మేనేజ్. ఓకే, so we will go into today's topic. So chemistry in everyday life, this is very important topic for all SSC examinations and also other competitive exams. సో దీని నుంచి అసలు ఏంటి కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అని అంటే, మనం డైలీ సోప్స్ వాడతాము, డిటర్జెంట్స్ అండ్ ఫర్టిలైజర్స్, ఓకే, రబ్బర్, ఓకే, ఇవన్నీ మనం డైలీ వాడేవే. సో దీని గురించి కెమిస్ట్రీ పరంగా మనకి ఏమేమి నాలెడ్జ్ కావాలి, ఓకే, దీని యొక్క ఫార్మేషన్ కానీ దానిలో ఇన్వాల్వ్ అయిన కాంపౌండ్స్ ఏంటి, దీని మీద మన ఎగ్జామ్ ఓరియంటెడ్ గా ఏమేమి వస్తాయో మనము ఈ సెషన్ లో చూడబోతున్నాం. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ డోంట్ స్కిప్, లాస్ట్ వరకు కూడా చూడండి. చిన్న టాపిక్ ఉంటది, ఇందులో నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి అని అనుకుంటారు చదివేటప్పుడు, బట్ ఇందులో నుంచి కూడా వస్తాయి. ఓకే, చిన్న టాపిక్ అయినా సరే ఈజీగానే ఉంటది, అంత కష్టపెట్టేది కాదు. కెమిస్ట్రీ అంటే చాలా మంది తలలు పట్టుకుంటారు ఫస్ట్, లేదు ఇది ఈజీగానే ఉంటుంది. ఓకే, కొంచెం కేర్ఫుల్ గా విని అర్థం చేసుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఈ టాపిక్. ఓకే, సో ఫస్ట్ యూ విల్ కమ్ టు సోప్స్. సోప్స్ మనం డైలీ బేసిస్ మీద యూజ్ చేసేది సోప్. సో సోప్ అనేది ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు? ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ ఆల్కలీతో పాటు మిక్స్ చేసినప్పుడు మనకి సోప్ అనేది వస్తుంది. ఓకే, ఈ ప్రాసెస్ ని మనం ఏమని చెప్తాం? వి కాల్ ఇట్ యాజ్ సోపోనిఫికేషన్ అంటాం. ఓకే, ఏమంటాం మనము? సోపోనిఫికేషన్ అంటాము. ఓకే, సో దీన్ని మనం సోపోనిఫికేషన్ అని అంటాము. ఓకే, సో దీని వల్ల ఏమవుతుంది? సోప్స్ మనం జనరల్లీ ఎందుకు యూజ్ చేస్తాము? డర్ట్, మురికిని వదిలించడానికి మనము యూజ్ చేస్తుంటాం. సో ఇందులో ఆల్కలీ అంటే ఏం యూజ్ చేస్తాం? ఆల్కలీ అంటే సోడియం NaOH అండ్ KOH. ఓకే, సోడియం హైడ్రాక్సైడ్ అండ్ పొటాషియం హైడ్రాక్సైడ్ మనము యూజ్ చేస్తాము ఏంటి సోప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లోని. సో ఈ సపోనిఫికేషన్ ప్రాసెస్ లోని ఏం జరుగుతుంది అంటే, ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ ని వీళ్ళు ప్లాంట్స్ నుంచి, యానిమల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు అనమాట. ఓకే, సో వీటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకుని దీన్ని వాళ్ళు హీట్ చేసి లిక్విడ్ ఆల్కలీతో మిక్స్ చేస్తారనమాట. సో ఈ మిక్స్ చేయడం వల్ల మనకి సోప్ అనేది తయారవుతుంది. ఓకే, సో ఇది ఏమేమి ఎలిమెంట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి అనేది మనకి ఇంపార్టెంట్. సో ఆ ప్రాసెస్ ని మనం కాల్ ఇట్ యాజ్ సపోనిఫికేషన్. ఓకే, ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ హీట్ చేస్తాము. హీట్ చేసేటప్పుడు మనం లిక్విడ్ ఆల్కలీని కలుపుతాం అనమాట. సో అప్పుడు సోప్ అనేది ఫామ్ అయిపోతుంది. ఓకే, సో విల్ మూవింగ్ టు నెక్స్ట్ వన్. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సోప్. దిస్ ఈస్ కాల్డ్ సపోనిఫికేషన్. క్లియర్ గా ఉంది నెక్స్ట్ స్లైడ్ లోని. ఫ్యాట్స్ ప్లస్ ఆల్కైల్ మనకి ఏమొస్తుంది? సోప్ అండ్ గ్లిజరాల్ వస్తుంది. సో గ్లిజరిన్ ఈస్ యూస్డ్ ఇన్ కాస్మెటిక్స్, తెలిసిందే. సో గ్లిజరిన్ మనకి కాస్మెటిక్స్ లో కూడా యూజ్ చేస్తుంటారు. నెక్స్ట్ విల్ కమ్ టు డిటర్జెంట్. సో డిటర్జెంట్ అనేది ఫస్ట్ మనకి ఎలా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది? పొటాషియం ఆర్ సోడియం. పొటాషియం. సో నేను ఎక్స్ట్రా కంటెంట్ చెప్పేదంతా కూడా మీరు నోట్స్ రాసుకోండి. ఓకే, ఇది PDF మనకి మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను ప్రతి వీడియో కింద నేను పెడతాను, టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ లింక్స్. సో దాని నుంచి మీరు టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ జాయిన్ అయిపోవచ్చు. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో దీని యొక్క క్లాసెస్ యొక్క
పీడిఎఫ్స్ అండ్ క్లాసెస్ యొక్క అప్డేట్స్ అండ్ క్విజెస్ అండ్ పోల్స్, డైలీ క్వశ్చన్ ఆఫ్ ది డే, ఇలాగా మొత్తం అన్ని కూడా మనకి టెలిగ్రామ్ ఛానల్లో నేను పెడుతూ ఉంటాను. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ, యూ డోంట్ నీడ్ టు పే ఎనీథింగ్. 99 రూపీస్ అని, 100 రూపీస్ అని పర్ పీడిఎఫ్స్, పర్ మాక్ టెస్ట్ అని చెప్పేసి టెలిగ్రామ్లోనే మొత్తం నడుపుతూ ఉంటారు. సో అలాంటివి ప్రెసెంట్ అయితే అలాంటి బిజినెస్ స్ట్రాటజీస్ ఏమీ లేవు నాకు. సో ఎవ్రీథింగ్ వాజ్ ఫ్రీ అండ్ మీరు ప్రతిదీ కూడా ఫ్రీగా మీరు తీసుకోవచ్చు. ఓకే, యూటిలైజ్ దిస్ ఫ్రీ కంటెంట్ అండ్ షేర్ చేయండి అందరూ. సో అదొక్కటి చేస్తే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది కొంచెం. ఓకే, సో పొటాషియం ఆర్ సోడియం సాల్ట్స్ ఆఫ్ ఆల్కైల్ చైన్, పొటాషియం అండ్ సోడియం సాల్ట్స్ ఆఫ్ ఆల్కైల్ చైన్. ఓకే, సో వీటితోని మనకి డిటర్జెంట్ అనేది తయారవుతుంది. ఈ టర్మ్స్ అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, నెక్స్ట్ ఇంకా కమింగ్ టు, ఈ డిటర్జెంట్ ఈజ్ సాల్యుబుల్ ఇన్ హార్డ్ వాటర్. హార్డ్ వాటర్ లోనే సాల్యుబుల్ అవుతుంది. హార్డ్ వాటర్ లోనే దీని యొక్క వర్క్, దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగా ఉంటుంది. ఓకే, మనకి డిటర్జెంట్స్ మనకి దేనికి పనికొస్తాయి? మనకి బాగా మురికి అంటుకునేసి వీటికి బాగా యూజ్ అవుతాయి డిటర్జెంట్స్ మనకి. ఓకే, డిటర్జెంట్ సర్ఫెక్టెంట్స్ ఇలా అంటుంటాం మనం. సో ఇవి జనరల్ గా దీస్ ఆర్ మేడ్ ఫ్రమ్ పెట్రోకెమికల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్యాట్స్. సో మనకి ఇక్కడ సర్ఫ్ సర్ఫ్ అంటున్నా, సోప్స్ మనకి ఎలా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది? మనకి ఫ్యాట్స్ ప్లస్ ఆయిల్స్ విత్ లిక్విడ్ ఆల్కలీ తోని మనకి ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి పెట్రోకెమికల్స్, ఫ్యాట్స్ బదులు పెట్రోకెమికల్స్ ని మనం యూస్ చేసి డిటర్జెంట్స్ ని మనము మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. సో ఇది హార్డ్ వాటర్ లో మనకి బాగా వర్క్ అవుతూ ఉంటుంది. ఓకే, సో కామన్ గా మనం యూస్ చేసే కాంపౌండ్స్ ఏంటి డిటర్జెంట్స్ లో అంటే, మన కెమిస్ట్రీ పరంగా చూసుకుంటే సోడియం ఆల్కైల్ బెంజిన్ సల్ఫోనేట్. ఓకే, దీనికి దీని యొక్క ఎండ్ లోని సల్ఫోనేట్ గ్రూప్ అనేది ఉంటుంది అనమాట ఈ డిటర్జెంట్స్. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్ అయిపోతుంది మనకి. సల్ఫోనేట్ గ్రూప్ దీని యొక్క ఎండ్ లో ఉంటుంది. ఓకే, సో మనం కెమిస్ట్రీ, మీరు ఎవరైనా ఇంటర్లో ఎంపీసీ కెమిస్ట్రీ మామూలుగా అందరికీ వస్తుంది అనుకో, మీరు కెమిస్ట్రీ మీ సబ్జెక్ట్ ఉన్నట్లయితే ఎంపీసీ కానీ బైపీసీ కానీ చేసిన వాళ్ళు, సో కెమిస్ట్రీ మీకు సబ్జెక్ట్ ఉంటే అక్కడ మనకి మొత్తం మీరు బాండ్స్ ఇవన్నీ రాస్తూ ఉంటారు. సో ఓకేనా, బాండ్స్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ఇవన్నీ కూడా. సో సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని చెప్పేసి స్ట్రక్చర్స్ వేస్తూ ఉంటారు. సో అలాగా అనమాట. సో మనకి ఆ స్ట్రక్చర్స్ అంతా అయితే అవసరం లేదు, జస్ట్ మనకి ఇవన్నీ కూడా మనము పాయింట్స్ చూసుకుంటే సరిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జామ్ ఓరియంటెడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి. ఓకే, విల్ మూవ్ ఇన్ టు నెక్స్ట్ ఫర్టిలైజర్స్. ఫర్టిలైజర్స్ గురించి కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం అనేది చాలా చాలా మనకి బెనిఫిట్ గా ఉంటుంది, రైట్? వెన్ కంపేర్ టు బయట దొరికే ఫర్టిలైజర్స్ తో పోలిస్తే, కెమికల్ ఫర్టిలైజర్స్ తో పోలిస్తే. సో మనకి ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది? సాయిల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, సాయిల్ ఫర్టిలిటీ బాగా ఉంటుంది. సో దానివల్ల ఫర్టిలిటీ బాగుంటే ఏమొస్తుంది? ప్లాంట్స్ అనేవి, క్రాప్ అనేది మనకి పంట బాగా వస్తుంది. సో పంట బాగా వచ్చినప్పుడు వితౌట్ ఎనీ డిసీజెస్, ఏమి డిసీజెస్ లేకుండా, ఓకే, బాగా మంచి బల్క్ గా క్రాప్ అనేది వస్తుంది. సో దానివల్ల ఫార్మర్ కి యూజ్ అవుతుంది, అంతే కదా. సో ఇవి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అయితే మనకి యూజ్ అవుతుంది. సో ఎందుకు ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అసలు ఎలా తయారు చేస్తారు అంటే, మనకి ఈ యొక్క వేస్టెస్ ద్వారా అండ్ మనకి ప్లాంట్స్, డికే యొక్క ప్లాంట్స్ ఉంటాయి కదా, సో దాని ద్వారా మనకి నేచురల్ గాని కౌడంగ్, దీంతో మీరు గమనించుంటే మన ఇళ్లలో ఇవి రోస్ మొక్కలు, ఇలాంటి చెట్లు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, ఎగ్ కట్ చేసి, ఎగ్ మనం వేసుకున్న తర్వాత ఆమ్లెట్ లేకపోతే బాయిల్డ్ ఎగ్, ఆ ఎగ్ యొక్క తొక్కలు వేస్తుంటాం రోస్ మొక్కల్లోని. ఇంకొన్ని మొక్కల్లో అయితే పేడ ఉంటది కదా, సో అది బఫెలోదైనా కౌదైనా, సో ఆ పేడ ఎండబెట్టి దాన్ని ఫర్టిలైజర్ గా అది వేస్తుంటారు అనమాట. మా ఇంట్లో మా అమ్మమ్మ అలానే చేస్తారు. సో ఈ హైబిస్కస్ చెట్లు, ఇవన్నీ తులసి చెట్లు వేయరు అనుకోండి, కౌడంగ్ ఇదంతా. ఆ హైబిస్కస్ చెట్లు, గులాబీ చెట్లు, వీటన్నిటిలోని కౌడంగ్, ఇంకా ఈ ఎగ్ యొక్క షెల్స్, ఇవన్నీ కూడా వేస్తుంటారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, అక్కడ సాయిల్ ఫర్టిలిటీ అనేది పెరుగుతుంది అండ్ సాయిల్ కి అండ్ ప్లాంట్ కి ఒక హెల్దీ నేచర్ ఎన్విరాన్మెంట్ ని మనం ప్రొవైడ్ చేసినట్టు అవుతుంది అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా నేచురల్ గా మనం ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనమాట. ఓకే, సో మనకి అది కాకుండా మనకి బల్క్ గా
ఒక పెద్ద క్రాప్ అంటే కమర్షియల్ పర్పస్ గా కొన్ని హెక్టార్స్ లో కొన్ని ఎకర్స్ లో వేసినప్పుడు మనకి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అంతగా మనము ప్రొడ్యూస్ చేసుకోలేము కాబట్టి అంత పెద్ద క్రాప్ కి. సో అప్పుడు కొంతమంది ఏంటంటే దీనికి కెమికల్ ఫర్టిలైజర్స్ కి వెళ్తుంటారు. సో ఎన్పికే మీరు వినుంటారు, ఎన్పికే అని చెప్పేసి. ఏంటి అసలు ఎన్పికే అని అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం ఎన్పికే ఫర్టిలైజర్ అని అంటాము. సో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ కూడా ప్లాంట్ యొక్క గ్రోత్ కి చాలా 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 ఇంపార్టెంట్. మనకి ఎలాగా వాటర్, ప్రోటీన్, మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ కూడా మనకి ఎలా ఇంపార్టెంటో మన యొక్క గ్రోత్ కానీ మన యొక్క ఇమ్యూనిటీకి కానీ, at the same time when coming to the plants, nitrogen, phosphorus and potassium is very important. Okay, so examples మనం ఫర్టిలైజర్స్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే యూరియా, సూపర్ ఫాస్ఫేట్, పొటాష్, సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే, సో ఇది మనకి ఫర్టిలైజర్స్, ఈ టర్మ్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. ఓకే, ఇవన్నీ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ గ్లాస్. గ్లాస్ మనం చూసే గ్లాస్ ప్రతిరోజు మనం మన డైలీ లైఫ్ లో ఉండే గ్లాసే అనమాట ఇది. సో ఈ గ్లాస్ అనేది మనకి దేంతో తయారు చేస్తాము? సిలికాన్ ఆక్సైడ్స్ తోని మనము గ్లాస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. సోడా యాష్ అని కూడా అంటాము. సోడా యాష్ ని ఏంటి Na2CO3 ని మనం సోడా యాష్ అని కూడా అంటాము. లైమ్ స్టోన్. సో వీటన్నిటిని యూస్ చేసి మనము ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తాము? గ్లాస్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. సో ఐ విల్ కమ్ అగైన్, నాతో పాటు మళ్ళీ మీరు కూడా రివైజ్ చేయండి. ఏంటి SiO2 అంటే సిలికాన్ ఆక్సైడ్స్, ఏంటి శాండ్, సోడా యాష్ అండ్ లైమ్ స్టోన్. సో ఈ 3 కాంపౌండ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గ్లాస్. ఓకే, గ్లాస్ హ్యాస్ నో డెఫినెట్ మెల్టింగ్ ఆర్ బాయిలింగ్ పాయింట్. ఒక డెఫినెట్ మెల్టింగ్ పాయింట్ మనము చెప్తుంటాం, ఈ పర్టిక్యులర్ మెటల్ కి, పర్టిక్యులర్ ఎలిమెంట్ కి ఇంత ఉంది కెమికల్ బాయిలింగ్ పాయింట్ ఇంత ఉంది, మెల్టింగ్ పాయింట్ ఇంత ఉంది, వాటర్ హ్యాస్ దిస్ మచ్ బాయిలింగ్ పాయింట్ అని చెప్పి చెప్తుంటాం, ఐరన్ హ్యాస్ దిస్ మచ్ మెల్టింగ్ పాయింట్ అని. బట్ గ్లాస్ హ్యాస్ నో డెఫినెట్ పాయింట్స్, నో డెఫినెట్ న్యూమరికల్స్ అనేది ఏమి లేవు గ్లాస్ కి. ఓకే, దిస్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ సూపర్ కూల్డ్ లిక్విడ్. గ్లాస్ ని మనము సూపర్ కూల్డ్ లిక్విడ్ అని కూడా అంటాము. సూపర్ కూల్డ్ లిక్విడ్ అని కూడా అంటాం. సో ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ అనమాట. అండ్ మనకి ఏంది గ్లాస్ అనేది ఏ షేప్ లో అయినా మనం మౌల్డ్ చేసుకోవచ్చు, తెలుసు కదా మనకి. ఈవెన్ యుటెన్సిల్స్ కి తగ్గట్టు దాని మీద ఇప్పుడు మనకి నాన్ స్టిక్ కడాయిలు అన్ని వచ్చేస్తున్నాయి కదా. సో ఈ నాన్ స్టిక్ వాటి మీద మనకి గ్లాస్ టైప్ ఆఫ్ క్లోజింగ్ అనేది ఇస్తున్నారు, ఒక మూట లాగా, కప్ లాగా క్లోజ్ చేసుకోవడానికి కుక్ చేసేటప్పుడు. సో దట్ ఈస్ మేడ్ ఆఫ్ గ్లాస్. అండ్ ఇంతకు ముందు మనము రైస్ కుక్కర్స్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్ చూస్తే దాని మీద కూడా గ్లాస్ టైప్ ది ఇచ్చేవాడు. సో ఇప్పుడు మనకి తర్వాత అది గ్లాస్ టైప్ పగిలిపోవడం అవుతుంది. అండ్ దాని వల్ల ఏమవుతుందంటే మళ్ళీ అది పగిలిపోతే మళ్ళీ మనం కొత్తది మూతలు ఏం దొరకవు కదా బయట. సో ఇలా ఎఫెక్ట్ అవుతుంది కస్టమర్స్ అని చెప్పేసి దాన్ని మళ్ళీ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయడం జరిగింది. బట్ అంత ముందు మనం చూసుకుంటే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్ లో కూడా గ్లాస్ ఇచ్చేవాళ్ళు. సో దాని నుంచి మనకి తెలుస్తూ ఉంటది రైస్ ఎలా బాయిల్ అవుతుంది ఏంటి అని చెప్పేసి గ్లాస్ ఇచ్చేవారు. సో మనకి ఇక్కడ సో ఇదంతా నేను చెప్తుంది ఎందుకంటే గ్లాస్ అనేది మనం ఏ షేప్ లో అయినా మౌల్డ్ చేసుకోగలము. ఓకే, అండ్ అట్ ది సేమ్ టైం డోర్స్, మనకి ల్యాబ్స్ లో కూడా మనము చెప్పాగా ఇంటర్మీడియట్ లో మీకు కెమిస్ట్రీ ఉంటే ఈ పిప్పెట్లు, బ్యూరెట్లు, ఫ్లాస్క్ ఇవన్నీ కూడా మీరు చూసి ఉంటారు. దట్ ఆల్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా గ్లాస్ తోనే చేయబడుతుంది. ఎందుకంటే దీనికి పర్టిక్యులర్ దర్ ఇస్ ఎ రీజన్ ఎందుకు గ్లాస్ యూస్ చేస్తారు, నాట్ ప్లాస్టిక్, నాట్ ఐరన్, నాట్ ఎనీ అదర్ మెటల్ ఎందుకు యూస్ చేయరు అని అంటే, ఆల్రెడీ మనం ఒక పాయింట్ డిస్కస్ చేసుకున్నాం పైన, ఈ పాయింట్ ఏంటి, నో డెఫినెట్ మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్. సో ఇది ఒకవేళ మెల్టింగ్ పాయింట్ దీనికి ఏమైనా ఉంది పర్టిక్యులర్ దగ్గర అని చెప్పి అన్నప్పుడు అక్కడ మనం ఒక ప్రాక్టికల్ మనం చేస్తున్నాం సంథింగ్ ల్యాబ్ లోని. సో దీని యొక్క గ్లాస్ యొక్క ఇది మెల్ట్ అయింది అనుకోండి, బాయిల్ అయిపోయింది అనుకోండి, సో దీని యొక్క ఎఫెక్ట్ కూడా ఆ యొక్క రియాక్షన్ లో మనకి యాడ్ అయిపోతుంది. సో మనకి యాక్యురేట్ రియాక్షన్ అనేది రాదు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో అందుకని మనము గ్లాస్ ని యూస్ చేస్తాం. అంటే గ్లాస్ కి సర్టైన్ గా మెల్టింగ్ పాయింట్ ఆర్ బాయిలింగ్ పాయింట్ ఉండదు.
ఓకే. సో, అందుకని దాన్నే మనము లాబొరేటరీ పర్పసెస్‌కి యూజ్ చేస్తాం. ఎందుకంటే, మనం చేసేటప్పుడు కొన్ని హీట్ కూడా చేస్తుంటాం. మీరు అబ్జర్వ్ చేసుంటే, ఇలా పెట్టేసి మనకి 10థ్ స్కూల్ అప్పుడు కూడా డయాగ్రామ్స్ వచ్చేవి. కింద ఒక మనం ఏసేవాళ్ళు ఎక్స్‌పెరిమెంట్స్‌లోని. ఓకే. అది తీసుకోవాలి, మెష్ పెట్టాలి, అండ్ దానిపైన ఇది ఫ్లాస్క్ పెట్టాలి, బాయిల్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ దాని నుంచి ఒకటి ఫనల్ ఏదైనా కనెక్ట్ చేసి ఉంటాం. ఇలా కొన్ని ఎక్స్‌పెరిమెంట్స్ డయాగ్రామ్స్ కూడా వేసుంటాం మనము. రైట్. సో, దేనివల్ల అంటే ఈ గ్లాస్ అనేది ఆ రియాక్షన్‌కి ఏమి ఎఫెక్ట్ కాదు. దీని యొక్క బాయిలింగ్ పాయింట్ వల్ల, మెల్టింగ్ పాయింట్ వల్ల. సో, అందుకని మనం గ్లాస్ అనేది యూజ్ చేస్తుంటాము. ఓకే. సో, దిస్ ఈస్ అబౌట్ గ్లాస్. మోస్ట్‌లీ మనకి సిలికేట్సే ఎక్కువగా మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. ఓకే. గ్లాస్, గ్లాస్ అనేది మనకి మోస్ట్‌లీ మనకి దేనితో వస్తుంది? సిలికేట్స్‌తోనే ఎక్కువగా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ సిలికేట్, సోడా యాష్ అండ్ లైమ్‌స్టోన్ కూడా యూజ్ చేస్తాం మ్యానుఫ్యాక్చరింగ్‌కి. బట్ మోస్ట్‌లీ వి యూజ్ సిలికేట్స్ ఓన్లీ. ఓకే. నెక్స్ట్ టైప్ సోడా లైమ్ గ్లాస్ అనేది మనం బాటిల్స్ కి యూజ్ చేస్తాము. ఓకే. అండ్ కలర్డ్ గ్లాస్ వచ్చేసి డెకరేషన్ పర్పసెస్ కి యూజ్ చేస్తాం. ఇది కూడా ఇంపార్టెంట్. గ్లాస్ లో కూడా చాలా టైప్స్ ఉంటాయి మనకి. ప్లేట్ గ్లాస్ వచ్చి మనకి విండోస్ కి యూజ్ చేస్తాము. అండ్ బుల్లెట్ రెసిస్టెంట్ గ్లాస్. ఏంటి బుల్లెట్ రెసిస్టెంట్ గ్లాస్? మీరు చూసుంటారు. వివిఐపీస్ అండ్ బాగా హయ్యర్ అథారిటీస్, పొలిటీషియన్స్, పిఎం కావచ్చు, ఓకే, ఇప్పుడు ఫైనాన్స్ మినిస్ట్రీ కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు. ఓకే. సో వీళ్ళు ఏంటంటే హయ్యర్ అథారిటీస్ అండ్ హయ్యర్ అఫీషియల్ పొలిటీషియన్స్ అనమాట. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ట్రావెల్ చేసే ఒక కార్స్ అండ్ వీళ్ళు సెక్యూరిటీ దగ్గర కూడా ఏమొస్తుంది అని అంటే కార్స్ కి బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ అనేది ఎక్కువ పెడుతుంటారు. అండ్ ఆల్సో బిజినెస్ పర్సన్స్ అంబానీ తీసుకోండి, వీళ్ళందరూ కూడా శత్రువులు ఎక్కువ, ఎనిమీస్ ఎక్కువ ఉంటారు కాబట్టి సో ఈ టైప్ ఆఫ్ గ్లాసెస్ ని వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకే. కలర్డ్ గ్లాసెస్ వచ్చి మనకి డెకరేషన్ పర్పసెస్ కి యూజ్ చేస్తూ ఉంటాము. దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ గ్లాసెస్. ఓకే. నెక్స్ట్ ఇంకా మనము సిమెంట్ గురించి మాట్లాడుకుందాము. ఓకే. అండ్ ఎవరైతే కొత్తగా వాచ్ చేస్తున్నారో సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి ఛానల్ని. ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి, మీకు మంచి 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 కంటెంట్ మన ఛానల్లో దొరుకుతుంది. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఫ్రీ. మీకు ఇప్పుడు నేను చెప్పే లెక్చర్స్ మీరు ఒక మంచి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ లో మీరు వినాలి అంటే యూ హ్యావ్ టు పే ఫర్ దెమ్. అలాంటిది నేను ఆ టైప్ ఆఫ్ ఎగ్జామ్ లెవెల్ కంటెంట్ నేను మీకు ఇక్కడ ఫ్రీగా నేను మీకు తెలుగు టీచింగ్ లో నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే. సో షేర్ చేయండి అండ్ అందరికి కూడా వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి అండ్ కీప్ ఫాలోయింగ్. అండ్ మీ యొక్క ఫీడ్బ్యాక్ ఏది ఉన్నా సరే, మీ యొక్క ఫీలింగ్, ఓకే, ఏమున్నా సరే కింద షేర్ చేయండి. ఇది ఎలా ఉంది, నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ, ఆర్ఎల్స్ ఇంకేమైనా అదర్ స్పెసిఫిక్ టాపిక్స్ ఏమైనా కావాలా అని అంటే అది కూడా మీరు కింద కమెంట్ చేయొచ్చు. ఓకే. ఫీల్ ఫ్రీ. సో అది హియర్ కమింగ్ టు ది క్లాస్ అగైన్. సిమెంట్. సో సిమెంట్ వచ్చేసి మనకి తెలుసు, సిమెంట్ మనము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకునే టైంలో ఇవన్నీ గోడలు స్ట్రాంగ్ గా ఉండడానికి, అతుక్కోవడానికి మనము ఇవన్నీ కూడా సిమెంట్ ని మిక్స్ చేస్తూ ఉంటాం. సో ఈ మిక్స్చర్ లో ఏమేమి ఉంటుంది? సివిల్ ఇంజనీర్స్ బ్యాక్గ్రౌండ్ సైడ్ ఉన్న వాళ్ళకి, సివిల్ సైడ్ డిప్లొమా చేసిన వాళ్ళకి ఇది కొంచెం ఐడియా ఉంటూ ఉంటది కదా. సో మిక్స్చర్ ఆఫ్ CaO, CiO2 అండ్ Al2O3 అండ్ Fe2O3 అండ్ జిప్సమ్. సో ఇవన్నిటి యొక్క మిక్స్చర్ ని మనము, అంటే వీటన్నిటి యొక్క కలయికనే మనము ఏమంటాము? సిమెంట్ అని అంటాము. ఓకే. ఎక్కడ యూజ్ చేస్తామో తెలిసిందే బేసిక్. ఎక్కడ డ్యామ్స్, బిల్డింగ్స్, బ్రిడ్జెస్ లో మనము యూజ్ చేస్తాం. బిల్డింగ్స్, హౌసెస్ కూడా కట్టడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇది ఏమవుతుంది? కాంక్రీట్ అనేది ఇది సిమెంట్ ని మనం వాటర్ లో మిక్స్ చేసినప్పుడు కాంక్రీట్ అవుతుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ ఫీచర్ ఆఫ్ దిస్. అందుకే దీన్ని మనము ఫస్ట్ పౌడర్ గా ఉంటది, వాటర్ తో మిక్స్ చేస్తే అది కాంక్రీట్ అవుతుంది. సో దాన్నే మనం యూజ్ చేస్తుంటాం. అంతేగా, తెలిసింది, చిన్నప్పటి నుంచి మనం చుట్టుపక్కల చూసే ఉంటాము. రైట్. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్, ఐ మీన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే సిమెంట్ మనము కాంక్రీట్, సిమెంట్ లోని కాంక్రీట్ అండ్ ప్లాస్టర్. ఓకే. సో కాంక్రీట్ లోని ఏమేమి ఉంటాయో మనం కావాలంటే మీరు చూసుంటే ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మనము పెద్దవి అవి రోల్ అయ్యేది ఒకటి ఉంటుంది.
కదా. అందులో ఇవి స్టోన్స్ ఉంటాయి, సిమెంట్ కలర్ ఆ టైప్ లో మనకి రైలు పట్టాల మీద ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి. అండ్ కొంచెం సిమెంట్ వేస్తాము, కొంచెం శాండ్ కూడా వేసి మొత్తం అది మొత్తం మిక్స్ చేసి ఆ తర్వాత దాన్ని మనం యూజ్ చేస్తాము. అవును కదా. సో కాంక్రీట్ లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి మనకి కెమిస్ట్రీ పరంగా మనం చూసుకుంటే, సిమెంట్ ప్లస్ వాటర్ ప్లస్ గ్రావెల్ అండ్ ప్లస్ శాండ్. ఏంటి? ప్లస్ శాండ్. సో ఈ ఐటమ్స్ అనేవి మనకి కాంక్రీట్ లో ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ప్లాస్టర్. ఓకే, ప్లాస్టర్ కి వస్తే మనము సిమెంట్ ప్లస్ వాటర్ ప్లస్ శాండ్. ఓకే, సో ఈ మూడు కలిస్తే మనకి ప్లాస్టర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు మోటార్. సో ఇందులోనే డిఫరెంట్ టైప్స్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు మోటార్. ఇందులో కూడా సిమెంట్ అనేది కంపల్సరీ. సిమెంట్, లైమ్ ప్లస్ శాండ్ అనమాట. సిమెంట్ ప్లస్ లైమ్ ప్లస్ శాండ్. సో ఈ మూడు కలిస్తే ఇవి అనేది ఇంపార్టెంట్ అనమాట. దీని మీద మనకి క్వశ్చన్స్ రావచ్చు ఎగ్జామ్స్ నుండి. ఓకే, సో ఈ యొక్క ఇంపార్టెంట్. నెక్స్ట్ కమింగ్ టు కాంపోజిషన్ కూడా చూసుకోవాలి మనము. ఎంత కాంపోజిషన్స్ లో ఉంటాయి ఇవన్నీ కూడా. కాంపోజిషన్ ఆఫ్ సిమెంట్. ఫస్ట్ లైమ్ యొక్క ఫార్ములా ఏంటో కింద కమెంట్ చేయండి. లైమ్ యొక్క ఫార్ములా. ఓకే, లైమ్ యొక్క ఫార్ములా ఏంటి చూస్తున్న వాళ్ళు, దిస్ ఈజ్ యువర్ హోంవర్క్ క్వశ్చన్. లైమ్ అండ్ సిలికా ఆల్రెడీ ముందు చెప్పేస్తున్నాము. లైమ్ ఒకటి కమెంట్ చేయండి కింద, లైమ్ యొక్క ఫార్ములా ఏంటి అని చెప్పి. ఓకే, సో లైమ్ ఎంత పర్సెంట్ ఉండాలి? 60. ఎక్కువ పర్సెంటేజ్ మనం లైమ్ కే ఇస్తుంటాము సిమెంట్ లోని. ఓకే, లైమ్ అనేది 60 to 65% ఉండాలి. 60 to 65%. నెక్స్ట్ సిలికా. కెమికల్ కాంపోజిషన్ మనకు వస్తే సిలికా 20 to 25%. నెక్స్ట్ అల్యూమినా, Al2O3 అనమాట అల్యూమినా ఫార్ములా. సో ఐ విల్ రైట్ దట్. సో తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. 4 to 8% ఉంటుంది. 4 to 8% ఉంటుంది. నెక్స్ట్ ఐరన్ ఆక్సైడ్ Fe2O3 ఐరన్ ఆక్సైడ్ 2 to 4% ఉంటుంది. ఎంత? 2 to 4% ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఈ కాంపోజిషన్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ సోడియం ఆక్సైడ్ Na2O, ఇది ఎంత ఉంటుంది? 0.1 to 0.5% ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సల్ఫర్ థయోక్సైడ్ SO3 సల్ఫర్ థయోక్సైడ్ 1 to 2% ఉంటుంది. ఓకే, సో ఇది అనమాట కాంపోజిషన్స్ కూడా ఇంపార్టెంట్. దీని యొక్క కాంపోజిషన్స్ కూడా దేని యొక్క ఏ ఎలిమెంట్ యొక్క కాంపోజిషన్ ఎంత ఉంటుంది సిమెంట్ లో అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ పోర్ట్లాండ్ సిమెంట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అండ్ అది కూడా మనకి ఎగ్జామ్ లెవెల్లో ఇంపార్టెంట్. పోర్ట్లాండ్ సిమెంట్ మీరు వినుంటారు. పోర్ట్లాండ్ సిమెంట్ కూడా. సో ఇది ఏంటంటే కొంచెం ప్రైమ్ సిమెంట్ అని చెప్పొచ్చు. అంటే సిమెంట్ లోనే కొంచెం అడ్వాన్స్ టైప్ ఆఫ్ సిమెంట్ అని చెప్పొచ్చు. సో ఇది ఏంటి అంటే పోర్ట్లాండ్ జనరల్ గా మనం మాట్లాడుకుంటే ఎక్కువ డ్యూరబిలిటీ, అంటే లాంగ్ టైం కోసము మనం ఎక్కువగా లాంగ్ టైం స్ట్రెంగ్త్ కావాలి అండ్ ఎక్కువ డ్యూరబిలిటీ కావాలి అని అనుకున్నప్పుడు దీన్ని మనం ప్రిఫర్ చేయండి పోర్ట్లాండ్ సిమెంట్ అని, వెన్ కంపేర్ టు ఆర్డినరీ నార్మల్ సిమెంట్ అనమాట. ముందు మనం మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు ఆ సిమెంట్ తో పోలిస్తే. బట్ సిమెంట్ అంటే నార్మల్ ఆర్డినరీ సిమెంట్ యొక్క అడ్వాంటేజ్ మనం చూసుకుంటే ఇది తొందరగా సెట్ అవుతుంది, తొందరగా హార్డెన్ అయిపోతుంది సిమెంట్. బట్ పోర్ట్లాండ్ సిమెంట్ ఏంటంటే ఇట్ టేక్స్ టైం, అంటే అంత ఫాస్ట్ గా సెట్ అవ్వదు, హార్డెనింగ్ అవ్వదు, కొంచెం టైం తీసుకుంటుంది అది. ఓకే, అంటే ఇది ఎగ్జామ్ పర్పస్ అని కాదు, మీకు చెప్తే గుర్తుంటుంది అని చెప్తున్నా అంతే. ఓకే, ఇట్స్ అడిషనల్ నాలెడ్జ్ అని చెప్పొచ్చు. సో ఎవరైతే మీకు దీని గురించి ఐడియా ఉందో, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎవరైనా ఉన్నా, అంటే వాళ్ళ పేరెంట్స్ లేకపోతే సివిల్ ఇంజనీర్స్ ఉన్నా వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది దీని మీద. సో పోర్ట్లాండ్ సిమెంట్ యొక్క కాంపోజిషన్ చూసుకుంటే పోర్ట్లాండ్ సిమెంట్. సో దీని యొక్క కాంపోజిషన్ ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఇందులో అని చూసుకుంటే లైమ్ ఉంటుంది,
lime plus silica plus alumina. సో ఇవి మూడు కూడా కలిపితే మనము పోర్ట్లాండ్ సిమెంట్ అని చెప్పచ్చు. దీస్ ఆర్ ది కాంపోజిషన్ ఆఫ్ పోర్ట్లాండ్ సిమెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి ప్లాస్టిక్ పాలిమర్స్. ఓకే నెక్స్ట్ ప్లాస్టిక్ మనకి. సో ప్లాస్టిక్ తెలిసిందే ఏంటి, ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ సింథటిక్ మెటీరియల్ మేడ్ ఫ్రమ్ పాలిమర్స్. ఓకే, సో ప్లాస్టిక్ లోని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, థర్మోసెటింగ్ ప్లాస్టిక్స్ ఇవన్నీ కూడా. సో థర్మోప్లాస్టిక్స్ ఏంటి, కెన్ బి రీమోల్డబుల్. సో పీవీసీ పైప్స్ అని అంటుంటాం, అంటే ఇవి ఏ షేప్ లో అయినా మనం మౌల్డ్ చేసుకోగలం. ఓకే, థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్స్ అంటే ఏంటి, వీటిని మనము అంత సాధారణంగా మౌల్డ్ చేసుకోలేము. ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ మౌల్డింగ్. ఓకే, కెనాట్ బి మౌల్డెడ్ ఆల్సో. ఒకసారి మనకి ఒక షేప్ వచ్చేసిన తర్వాత. ఎగ్జాంపుల్ ఏంటి, బెకలైట్. ఓకే, సింథటిక్ మెటీరియల్స్ మేడ్ ఫ్రమ్ పాలిమర్స్. సో అసలు పాలిమర్స్ అంటే ఏంటి, పాలిమర్స్. సో మనం ఇంకా ఫస్ట్ పాలిమర్స్ అంటే ఏంటో మనం చూస్తే ఎక్కువ రిపీటింగ్ యూనిట్స్ ఉంటాయి అన్నమాట మనకి ఇందులో పాలిమర్స్. ఓకే, పాలిమర్స్ జనరల్లీ టూ టైప్స్ ఉంటాయి మనకి పాలిమర్స్, నేచురల్ అకరింగ్ అండ్ సింథటిక్ పాలిమర్స్ అని చెప్పి. సో ప్లాస్టిక్స్ ఆర్ సింథటిక్ పాలిమర్స్ అన్నమాట. సో ఇది ఏంటి, దీస్ హ్యావ్ హై మోలార్ మాసెస్. ఓకే, హై మోలార్ మాసెస్ విత్ రిపీటింగ్ యూనిట్స్. హై మోలార్ మాసెస్. ఓకే, ఇంకోటి ఏంటి, విత్ రిపీటింగ్ యూనిట్స్, రిపీట్ అయ్యే యూనిట్స్ ఉంటాయి. ఓకే, repeating units. So polymers can also be divided into two types, ఏంటి, natural and synthetic. Natural polymers and synthetic polymers. ఓకే, సో సింథటిక్ పాలిమర్స్ లో మనకి ఎగ్జాంపుల్ ఏంటి, ప్లాస్టిక్ ఈజ్ ది బెస్ట్ సింథటిక్ పాలిమర్. ఓకే, నెక్స్ట్ థర్మోప్లాస్ట్ అండ్ థర్మోసెట్ ప్లాస్టిక్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. ఓకే, సో విల్ మూవింగ్ టు, సో ఈ ప్లాస్టిక్ ని మనము షేప్ మారిపించడానికి ఏం చేస్తాము, హీట్ టెంపరేచర్ ని ఇస్తాం అనమాట. ఓకే, సో దీనివల్ల అది అనేది షేప్ అనేది మారుతుంది. సో ఒక టైప్ ఏంటి మనకి, థర్మో ప్లాస్టిక్స్ లోని ఒక షేప్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మనం రీమోల్డ్ చేసుకోవచ్చు. ఓకే, సో అలాగా మనకి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఇంకొక టైప్ ఏంటి, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ లో ఏంటి, థర్మోసెట్స్ అని కూడా అంటాం. థర్మోసెట్స్ లో ఏంటి, ఒక్కసారి దాని ఒక షేప్ లో వచ్చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఇంకొక షేప్ లోని మనము రీమోల్డ్ అనేది చేయలేము. ఓకే, ఒకసారి ఒక షేప్ దానికి వచ్చేసింది అంటే మౌల్డ్ చేసి ఇంకంతే, ఆ షేప్ ఫిక్స్ అనమాట. సో ఆ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ ని మనం థర్మోసెట్స్ అని అంటాము. ఓకే, నెక్స్ట్ ఇంకా నేచురల్ రబ్బర్. సో రబ్బర్ గురించి మనకి తెలిసిందే, ఏంది, రబ్బర్ మనకి వైడ్ గా చాలా యూజ్ చేస్తుంటాము, వెహికల్స్ లో కానివ్వండి, మన డైలీ లైఫ్ లో కానివ్వండి. రబ్బర్ తో చేసిన బెల్ట్స్ అండ్ రబ్బర్ తో చేసిన ఫుట్ వేర్స్, చప్పల్స్ ఇలాగా, అండ్ వాచ్ స్ట్రిప్స్ కూడా మనకి కొన్ని రబ్బర్ తో వస్తుంటాయి. రైట్, సో ఇలా చాలా వైడ్ యూజెస్ ఉంది. సో మనకి ఈ రబ్బర్ అనేది ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, రబ్బర్ అనేది ప్లాంట్ నుంచి వస్తుంది, అది మనకి తెలిసిందే. మీరు ఇటు కేరళ సైడ్ అటు పక్క మీరు వెళ్ళారు అంటే అక్కడ మీకు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఆ చెట్లకి ఒక టైప్ లో మీరు చూసుంటారు ఇమేజెస్ లో కూడా, ఏంది అక్కడ ఒక కొంచెం కట్లాగా పెట్టేసి దానికి కింద ఒక బౌల్లో లేకపోతే అలాంటి ఏమైనా సంథింగ్ కంటైనర్ టైప్ కలెక్ట్ చేసుకోవడానికి దాని నుంచి వచ్చే ఒక వైట్ కొంచెం క్రీమీగా వైట్ ఫ్లూయిడ్ ఉంటుంది అనమాట. సో అది మొత్తం కలెక్ట్ చేసుకునేటట్టు వీళ్ళు ఒక కింద ఒక అరేంజ్మెంట్ అనేది చేస్తుంటారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ రబ్బర్, దే ఆర్ కలెక్టింగ్ ది రబ్బర్ అనమాట. సో ఇది మనకి రబ్బర్ ట్రీ నుంచి వస్తుంది. సో దాన్ని ఆ ఫామ్ ని మనం లాటెక్స్ అంటాం. ఏంటి లాటెక్స్ అంటే రా మెటీరియల్, మనం దాన్ని ఇలా కూడా అనుకోవచ్చు, ఎలాగా ఫర్ ఫార్మేషన్ ఆఫ్ రబ్బర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వుడ్ తయారు చేయాలంటే దానికి రా మెటీరియల్ ఏంటి, ట్రీస్.
రా మెటీరియల్ ట్రీస్ యొక్క బ్రాంచెస్, ఆ యొక్క బార్క్స్. రబ్బర్ తయారు చేయడానికి రా మెటీరియల్ ఏంటి? లాటెక్స్. అంటే ఆ యొక్క వైట్ కలర్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి రబ్బర్ని తయారు చేస్తారు. సో దాన్ని మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ కెమిస్ట్రీ వీ టెల్ ఇట్ యాజ్ లాటెక్స్. సో ఇట్ ఈస్ ది రా మెటీరియల్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ రబ్బర్. ఓకే, నెక్స్ట్ స్టెప్. సో ఇందులో మనం పాలిమర్స్ లో చూసుకుంటే ఏంటి? రబ్బర్ పాలిమర్స్ లో చూసుకుంటే ఐసోప్రీన్ అనమాట దీని యొక్క పాలిమర్. అండ్ ఈ చెట్టు అంటే మనకి రబ్బర్ వచ్చే చెట్టు అంటే ప్రీమియం క్వాలిటీ, అంటే ఒక బెస్ట్. మనకి ఇప్పుడు కాఫీలో కూడా చాలా టైప్ ఆఫ్ కాఫీ బీన్స్ ఉంటాయి. ఓకే, మీకు కాఫీ యాడ్స్ లో చూస్తే రోబస్టా అని చెప్పేసి సంథింగ్ ఒక 4-5 ఐటమ్స్ ఇవన్నీ కూడా చెప్తుంటారు కాఫీ యాడ్స్ లో, మీరు చూసింటే వినుంటారు. సో ఇలాగా అంటే ప్రీమియం క్వాలిటీ కాఫీ బీన్స్, కాఫీ ఇవి ఉంటాయి కదా, కాఫీ చేసేది బ్లాకిష్ గా ఉంటాయి చూడండి. సో వాటితో ప్రీమియం క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీ యొక్క మీరు చూస్తే దాంతో తయారు చేసిన కాఫీ కనుక మీరు తాగితే ఇంకా జన్మలో మీరు కాఫీని వదిలిపెట్టరు అనమాట. కాఫీకే అంత ఎడిక్ట్ అయిపోతారు. సో అలా ఉంటుంది అనమాట. సో మీకు దాని తర్వాత ఒక 3-4 వెరైటీస్ ఉంటాయి అనమాట. టాప్ మోస్ట్ లో ఒకటి ఉంటుంది. సో ఆ టాప్ మోస్ట్ మనము స్పెండ్ చేయాలి దాని మీద అంటే అంతే కాస్ట్ కూడా అంతే అవుతుంది. సో మీకు కొన్ని రెస్టారెంట్స్ లో మీరు కొన్ని బయట మీరు వెళ్ళారంటే ప్రీమియం మీకు ఇస్తారు కాఫీ, కోల్డ్ కాఫీ అని చెప్పి. సో అక్కడ వాళ్ళు యూస్ చేసేది అంటే ఆ టేస్ట్ కోసం వాళ్ళు ఏమీ యూస్ చేయరు. మనం తెచ్చుకునే ఈ 1 రూపీ 2 రూపీ శాచెట్స్ ఉంటాయి కదా కాఫీ పౌడర్స్, అవన్నీ కూడా నార్మల్ టైప్ అనమాట, ప్రీమియం టైప్ కాదు. సో అందుకని అవి యూస్ చేయడం వల్ల మనకి అంత టేస్ట్ అయితే ఉండదు. వేర్ వి గెట్ ఫ్రమ్ అవుట్ సైడ్, అంటే అవుట్ సైడ్ మనకి పెద్ద పెద్ద ప్రీమియం రెస్టారెంట్స్ లో, ప్రీమియం హోటల్స్ లో, వీటిల్లో ఉండే యొక్క టేస్ట్ మనకి మనం ఇంట్లో చేసుకుంటే రాదు. వై? బికాస్ దే యూస్ ప్రీమియం క్వాలిటీ, ఫస్ట్ టైప్ ఆఫ్ టాప్ మోస్ట్ క్వాలిటీది వాళ్ళు యూస్ చేస్తుంటారు కాబట్టి దానివల్ల ఒక టేస్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, సో ఇంకా ఈ యొక్క ట్రీ మేజర్ కమర్షియల్ పర్పస్ కి, కమర్షియల్ సోర్స్ ఆఫ్ రబ్బర్ వచ్చే ఒక ట్రీ నేమ్ మనం చూసుకుంటే హెవియా బ్రెసిలినిస్. సో చూడండి, దిస్ ట్రీ నేమ్ కూడా మనకి ఇంపార్టెంట్. HEVEA BRASILIENSIS. ఓకే, సో దిస్ ఈజ్ ది కమర్షియల్ ట్రీ అనమాట. కమర్షియల్ సోర్స్ కోసం యూజ్ చేసే ట్రీ ఫర్ అప్టైనింగ్ ది లాటెక్స్. అంటే రబ్బర్ కోసం మనకు కావాల్సిన లాటెక్స్ ఈ చెట్టు నుంచి మనం ఎక్కువ కమర్షియల్ పర్పస్ కి యూజ్ చేస్తుంటాము. ఓకే, సో దీని తర్వాత ఈ లాటెక్స్ ని మనము కలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కొంత ఎసిటిక్ యాసిడ్ లో మనము ట్రీట్ చేస్తాము. సో ఈ ట్రీట్ చేసిన తర్వాత మనకి ఈ యొక్క రబ్బర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎసిటిక్ యాసిడ్ తో మనం ట్రీట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో అప్పుడు మనకి కొన్ని ట్రీట్ అంటే మనకి ఫ్యాక్టరీస్ లో కొన్ని రియాక్షన్స్ అయిన తర్వాత, ట్రీట్ చేసిన తర్వాత వి గెట్ రబ్బర్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఎక్స్ప్లోజివ్స్. సో వింటూ ఉంటారు ఏంది మనకి ఎక్స్ప్లోజివ్స్. మొన్నే మనకి దివాళీ అయింది ఫ్యూ డేస్ బ్యాక్. సో వీటి ఫైర్ వర్క్స్ అంటే జస్ట్ మనం అలా ఫైర్ ఇచ్చాము అని అంటే అందులో ఉన్న కెమికల్స్ వల్ల అది ఏమవుతుంది, డబ్బు అని చెప్పి పేరడము, లేకపోతే ఈ చుచ్చుబుడ్డీలు ఇవన్నీ కూడా పేలుతూ ఉంటాయి. సో దాని లోపల ఒక కెమికల్, ఎక్స్ప్లోజివ్ కెమికల్ అనేది ఉంటుంది, అంతే కదా. అండ్ మైనింగ్ పర్పసెస్ కూడా ఏంటి, కొండల్ని వీటన్నిటిని కూడా మనము నార్మల్ చేయాలి. వీటన్నిటిని మైనింగ్ టైంలో కూడా మనం కొన్ని బాంబ్స్ ని అక్కడక్కడ సెట్ చేసేస్తూ ఉంటాం. మీరు వర్షం మూవీ చూసారు అంటే మూవీ స్టార్టింగ్ లో కూడా మనకి ప్రభాస్ ఇంట్రొడక్షన్ టైంలోని సేమ్ అదే పని చేస్తుంటారు అనమాట. బాంబ్స్ అని ఫిక్స్ చేసి ఇంకా అక్కడ ఉన్న వర్కర్స్ అన్నిటిని కూడా, అందరినీ కూడా బయట దూరంగా వెళ్ళమని చెప్పి ఆ లొకేషన్ నుంచి, అప్పుడు దే విల్ స్టార్ట్ మొత్తం కూడా అవి బ్లాస్ట్ అయిపోతూ ఉంటుంది కదా. వర్షం మూవీ స్టార్టింగ్ సీన్ కూడా అదే ఉంటుంది, ప్రభాస్ ఇంట్రొడక్షన్ సీన్. సో మైనింగ్ ఏరియాస్ లోని, ఇక్కడ మీకు క్వారీస్ లో కూడా మీకు ఈ టైప్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ అనేది యూస్ చేస్తూ ఉంటారు. సో ఇది ఏమవుతుంది, ఎక్కువ గ్యాస్ ని రిలీజ్ చేస్తారు, ఎక్కువ హీట్ ని రిలీజ్ చేస్తారు, ర్యాపిడ్ గ్యాస్ ఇన్ హీట్ అనేది రిలీజ్ అవుతుంది. సో దానివల్ల అవన్నీ కూడా ఏమవుతుంది, ఏదైనా సరే ఒక లిమిట్ వరకు ఉంటే అది ఓకే. బట్ దానికన్నా ఎక్సెసివ్ గా మనం ఏదైనా పెట్టాము అంటే అవన్నీ కూడా బ్లాస్ట్ అయిపోతాయి. అండ్ సౌండ్ కూడా అంతే సేమ్. మనకి సౌండ్ కూడా ఒక్కొక్క లిమిట్ వరకు మనకి అది ఓకే, బేరబుల్.
ఓకే. ఈవెన్ ఫర్ అవర్ ఎన్విరాన్మెంట్ ఆల్సో దట్ ఈస్ బేరబుల్. బట్ ఆ లిమిట్ దాటి ఇంకా ఓవర్‌గా మనకి వాల్యూమ్ అనేది పోయిందంటే మొత్తం గూడా బ్లాస్ట్ అయిపోతాయి. ఓకే. సో, మనము 'రోబో' మూవీలో కూడా ఏంది ఒక సీన్ ఉంటుంది. అందులో గూడా ఏంది వాళ్ళు నాయిస్ చేస్తూ డిస్టర్బెన్స్ చేస్తుంటే సో, అప్పుడు రోబో వెళ్లి ఏం జేస్తాడు, అక్కడ మొత్తం వాల్యూమ్ మొత్తం పెంచితే అక్కడ గ్లాసెస్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో సామాన్లన్నీ గూడా పగిలిపోతాయి. సో, ఏంది వాల్యూమ్ అంటే అక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది అక్కడ కూడా సైన్స్ ఉంది. ఏంది సో, ఈ వాల్యూమ్ అనేది పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది మొత్తం గూడా అవి భరించలేక ఆ మెటల్స్ ఆహ్ కూడా బ్లాస్ట్ అయిపోతాయి. ఓకే. సో, ఇది ఎవ్రీథింగ్ ఏదైనా సరే అంతే మనకి. నెక్స్ట్ దీని యొక్క ఎగ్జాంపుల్స్ ఎక్స్‌ప్లోజివ్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి? టీఎన్‌టీ, డైనమైట్, గన్ పౌడర్, ఓకే, నైట్రోగ్లిజరిన్. సో, దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్స్‌ప్లోజివ్స్. సో, ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తాం. ఇవి బాంబ్స్ ఉంటాయి గదా! వీళ్ళు నక్సలైట్స్, టెర్రరిస్టులు కూడా బాంబ్స్ చేస్తుంటారు. సో, వాటిల్లో కూడా కొన్ని ఎక్స్‌ప్లోజివ్స్ ఏస్తేనే అవి బ్లాస్ట్ అవుతాయి. ఓకే. సో, నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ కాంపౌండ్స్ వీటి యొక్క ఫార్ములాస్ మనకి ఇంపార్టెంట్. నేనివి లాస్ట్‌లో అడుగుదాము కింద కమెంట్ చేయమని చెప్దాం అనుకున్నా. బట్ పీపీటీలో ఇంక్లూడ్ అయిపోయింది. ఓకే. సో, బ్లీచింగ్ పౌడర్, సీఏఓ, సీఎల్2 ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండ్ బేసిక్స్ కూడా మీకు కొంచెం ఎగ్జామినర్ కొంచెం జాలిపడి ఓకే. పర్లేదు ఒక 2 క్వెషన్స్ కొంచెం ఈజీగా ఇద్దాము అని అనుకుంటే మీకు ఈ టాపిక్స్ నుంచి ఇలాగా ఒక క్వెషన్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అది కూడా చెప్పా గదా! ఆయన క్వెషన్ పేపర్ ఫార్మ్ చేసే వాళ్ళు జాలి పడితే ఇలాంటి క్వెషన్స్ అనేవి వస్తాయి. సో, కొంతమంది ఏందంటే ప్రీవియస్ పేపర్స్ ఇలా చూసుకొని ఓకే. ఇది అడగట్లేదు గదా! అని చెప్పేసి కొంచెం లైట్ తీసుకొని పోయారు అనంటే మీరు ఇక్కడి నుంచి మీకొచ్చిందంటే అది ఈసీ అయినా సరే మీకది కొంచెం కష్టం అవుతది. ఎందుకంటే ఇంత ఈసీగా అడగడు గదా! అని చెప్పి కొంతమంది చదువుకోరు. ఇంకొంతమంది ప్రీవియస్ ఇయర్స్‌లో అడగలేదు కదా! అని చెప్పి కొంతమంది చదువుకోరు. సో, ఇలాంటివి ఈసీ క్వెషన్స్ వచ్చినా సరే మీరు చదువుకోనందువల్ల అదేమవుతదంటే మీకు హార్డ్ అయిపోతది. సో, అలా మీరు చేసుకోవచ్చు. మీకు అది హార్డ్ అవుతది. బట్ వేరే వాళ్ళకి అది ఈజీ అవుతది. ఎందుకంటే ఈసీ టాపిక్కే బట్ మీరు చదవలేదు. సో, అటువంటి కేసెస్ మీరు తెచ్చుకోవద్దు. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఎగ్జామ్ టైమ్‌లో వెళ్లి మానిటర్ ముందు కూర్చొని అబ్బా! చదివుండాల్సిందే, అప్పుడు చదివుండాల్సిందే పెట్టేవాళ్ళం ఈసీ క్వెషనే బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా కన్‌ఫ్యూజన్ ఉంది. 2 ఆప్షన్స్ మధ్యన అని రిగ్రెట్ ఫీల్ అవుతారు. సో, ఆ రిగ్రెట్స్ ఏమి ఉండకూడదంటే ఇప్పుడే ప్రిపేర్ అవ్వండి. ఓకే. అండ్ దీని యొక్క ఇంకొన్ని ఇంపార్టెంట్ కాంపౌండ్స్ యొక్క ఫార్ములాస్ నేను మన టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తాను, పెడతాను. సో, అక్కడ మీకు ఇంకా ఇంపార్టెంట్ కాంపౌండ్స్ అండ్ దాని యొక్క ఫార్ములాస్ కూడా మీరు అక్కడ చూసి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడమో, బై హార్ట్ చేసుకోవడమో చేసుకోండి. ఓకే. ఇవి చాలా ఇంపార్టెంట్ స్కిప్ చేయొద్దు. ఓకే. సో, బ్లీచింగ్ పౌడర్ సిఏఓ, సీఎల్2, వాషింగ్ పౌడర్ Na2CO3 10H2O. సో, ఇక్కడ మీరు ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో కూడా చూసుకోవాలి. అట్ ది సేమ్ టైమ్ దాని ముందు ఎంత ఉంది? హెచ్2ఓ ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి? హెచ్‌టిఓ మాలిక్యూల్స్ 10 హెచ్2ఓ మాలిక్యూల్స్ ఉన్నాయి. సో, వీటి మధ్యన కూడా కన్‌ఫ్యూజ్ చేస్తాడు ఆప్షన్స్‌లోని. ఎలా అనంటే ఒక దాంట్లో 5 ఇస్తాడు. ఇంకొక దాంట్లో 10 ఇస్తాడు. ఇంకొక దాంట్లో 20 ఇస్తాడు. ఇంకొక దాంట్లో ఎన్ఏకి ముందు 2 ఇస్తాడు. ఓకే. అంటే కాంపౌండ్స్ అవే ఉంటాయి. బట్ మీకు ఏమి అక్కడ మీకు మాలిక్యూల్స్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేవి మార్చేస్తుంటారు. సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ ఉన్నది ఉన్నట్టుగానే మీరు చదువుకొని వెళ్ళాలి. ఓకే. వాషింగ్ సోడాలో ఓకే. Na2CO3H2O ఉంటది గదా! ఓకే. దాన్ని బట్టి పెట్టేయొచ్చు అని అనుకుని పోయారంటే మీరు పప్పులో కాలేసినట్టే. 10 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి అన్న సంగతి మీరు మిస్ అయ్యారు అనంటే అక్కడికి వెళ్లి కాన్ఫిడెంట్‌గా రాంగ్ ఆన్సర్ పెట్టి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌కి, జిప్సమ్‌కి చాలా మంది కూడా కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. సో, నేను చెప్పా కదా! టెలిగ్రామ్ ఛానెల్‌లో నేను పెడతాను అని చెప్పి. సో, జాయిన్ అయిపోండి. అక్కడ మీకు ఫార్ములాస్ అన్నీ ఆఫ్టర్ ది సెషన్ ఐ విల్ వితిన్ 24 అవర్స్‌లో మీకు పీడీఎఫ్ అండ్ ఇప్పుడు చెప్పిన కాంపౌండ్స్ అనేవి నేను పెడతాను. ఓకే. సో హియర్ మనకి కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అనేది అయిపోయింది టాపిక్ 3. అండ్ నెక్స్ట్ ఇంకా 2 టాపిక్స్ ఉన్నాయి. 2 టాపిక్స్ ఉంటే మనకి అంటే మనకి కెమిస్ట్రీ జనరల్ సైన్స్ బూస్ట్ చేయడానికి మీ యొక్క స్కోర్ పెరగడానికి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా చాలా వరకు కవర్ చేసినట్టే. మీరు ఈ టాప్ 5 టాపిక్స్ కనుక కవర్ చేసుంటే అలాంగ్ విత్ ప్రీవియస్ జియోగ్రఫీ అండ్ హిస్టరీ సెషన్స్‌తో పాటు మీరు ఇవి కూడా కవర్ చేసుంటే మీకు ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్‌కి ఒక మంచి
స్కోరింగ్ టాపిక్స్ అని మీరు కవర్ చేసినట్టు అవుతుంది. ఓకే ఆస్పిరెంట్స్, సో హియర్ విల్ ఇన్ దిస్ సెషన్. సో మీ యొక్క ఫీడ్బ్యాక్ ఏదన్నా కింద షేర్ చేయండి. ఓకే, అండ్ లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి కింద. ఓకే గైస్, సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ Panchagnan topic for video. Bye aspirants.